మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె లేనట్టుగానే కనబడతా ఉంది. ఎందుకనంటే అసలు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడానికి ప్రధాన కారణం చూసినట్లయితే ముందుగా ప్రధానంగా ఆర్టీసీలో ఎక్కువగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ బస్సులు. మన ప్రైవేట్ బస్సులకు సంబంధించిన విషయంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం క్రమంలో ఆ మహిళలకు ఉచిత ప్రయాణం ఉండబోదు. ఇక ఆర్టీసీలో సమ్మె జరగబోతుంది. ఆర్టీసీలో సమ్మె జరిగితే మహిళలకు ఫ్రీ జర్నీ తీసేస్తారు అని వివిధ రకాలుగా వివిధ ఛానళ్ళు వార్తలు రాస్తూ ఉన్నాయి. ఆ ప్రధాన ఛానల్ రాస్తున్నటువంటి వార్తల వెనుకాల ఉన్నటువంటి సారాంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఏది ఏమైనా ఈరోజు ఆ పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మంత్రిగా ఉన్నటువంటి ఆ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, లేదు అని అంటే ముఖ్యంగా ఎండి సజ్జనార్ గారితో అయితే ఈరోజు ప్రైవేటు అద్దె బస్సులు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఆ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ముఖ్యంగా ఈ ఫ్రీ జర్నీ పెట్టిన తర్వాత మాకు జరుగుతున్న నష్టం ఏంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఆ కేఎంపిఎల్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత చాలామంది మహిళలు ఎక్కడం ద్వారా లోడ్ ఎక్కువైతా ఉంది. లోడ్ ఎక్కువ కావడం వల్ల మేము ప్రతి ట్రిప్కు దాదాపు 1000 నుండి 1500 రూపాయలు మేము నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఒక బస్సులో 40 సీట్లు లేదంటే 50 సీట్లు ఉన్నాయంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో 50 మందికి మాత్రమే అందులో అంటే ఎంత సీటింగ్ కెపాసిటీ ఉందో అంత సీటింగ్ కెపాసిటీ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు మహిళలకు ఫ్రీ జర్నీ ఇచ్చిన తర్వాత చాలామంది మహిళలు నిలబడడానికైనా సిద్ధపడి ఎక్కి నిలబడుతున్నారు. మరి అట్లాంటి క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే మాకు కేవలం అంటే ఆర్టీసీ ఏమో అందులో ఉన్న వాళ్ళందరికీ ఆ బస్సు వాళ్ళేమో అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి మాకు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ మాత్రం అందరికీ రాకుండా కేవలం సీటింగ్ కెపాసిటీ వరకు మాత్రమే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 40 మంది ఉంటే అందులో 60 మంది ఎక్కితే ఈ మిగతా 20 మందికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వవు. కాబట్టి 40 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. అట్లాంటి ఇన్సూరెన్స్ జరిగినటువంటి విషయంలో కూడా మాకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఏది ఏమైనా మాకు తప్పకుండా ట్రిప్పుకు 1000 రూపాయల నుండి 1500 రూపాయలు పెంచడం కానీ, లేదు అని అంటే ఈ బస్సులకు సంబంధించిన విషయంలో ఇన్సూరెన్స్ విషయంలో కానీ మిగతా విషయంలో కూడా మాకు సహాయం ఉండడము. ఏది ఏమైనా మేము నష్టపోతున్నాము. ఈరోజు ఎక్కువ మంది ఎక్కడం వల్ల లోడ్ ఎక్కువైతా ఉంది. లోడ్ ఎక్కువ కావడం వల్ల కేఎంపీలు రావడం లేదు. మరి కిలోమీటర్ పర్ లీటర్గా చూసేటువంటి ప్రయత్నంలో ఈరోజు 1 లీటర్ పెట్రోల్ పోసింటే బండి ఎంత దూరం పోతుంది, మరి ఎక్కువ లోడ్ పడడం ద్వారా ఎంత దూరం పోతుందని వాళ్ళు చూసుకొని దీనివల్ల మాకు నష్టం జరిగేటువంటి అవకాశాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటి విషయంలో వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు కూడా చాలా చిన్నవి. కాబట్టి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయంలో ఈరోజు జరగబోయేటువంటి చర్చలు ఉంటాయి. మరి పొన్నం ప్రభాకర్ గారితో అలాగే సజ్జనార్ గారితో జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. నిన్న కూడా సాయంత్రం వరకు దాదాపుగా ఈ ఆర్టీసీ ఎండి గారు మిగతా సంఘాల నాయకులందరితో కూడా రకరకాల మీటింగ్లు జరిగినాయి. సెక్రటరియట్లో కూడా ఈ విషయం మీద చాలా వరకు మీటింగ్ జరిగినట్టు తెలిసింది. మరి ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో కూడా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది పోతే ఇదే ఆర్టీసీలో సజ్జనార్ గారు తీసుకొస్తున్నటువంటి కొత్త విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి అంటే ఆర్టీసీ బస్సుల్ని పెంచేది ఉంటే మరి ఆర్టీసీకి డ్రైవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అద్దె బస్సులను తీసుకుంటే అద్దె బస్సులకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ అద్దె బస్సులను తోలుతున్న వాళ్ళు ప్రైవేట్ డ్రైవర్లుగా ఉంటున్నారు. మరి ఒకవేళ ఆర్టీసీ కొత్తగా 1000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలన్నా, లేదు అంటే కొత్తగా మరిన్ని బస్సులను ఆర్టీసీలో తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా డ్రైవర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేటు డ్రైవర్లని ఏదైనా ఒక సంస్థ ద్వారా కానీ ఏదైనా ఏజెన్సీ ద్వారా కానీ ప్రైవేటు డ్రైవర్లని కాంట్రాక్ట్ బేసిక్లోనన్నా లేదంటే అవుట్సోర్సింగ్ బేసిక్లోనైనా ఏదో ఒక రకంగా కొంతమంది డ్రైవర్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు ఆర్టీసీలో ఎక్కువ మంది ప్రైవేట్ బస్సులను పెడితే అద్దె బస్సులను పెడితే వాళ్ళని సడన్గా మీరు అవసరం లేదు అని అంటే ఆర్టీసీ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా డ్రైవర్లను తీసుకొని నడిపించడానికి ప్రయత్నం చేద్దామని కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏది ఎంతవరకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. ఏది ఏమైనా కూడా మహిళలకు ఫ్రీ జర్నీ అనేది ఆగబోతుంది అని చెప్పేసి వస్తున్నటువంటి ప్రచారాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆర్టీసీ సమ్మెకి దిగబోతుంది అంటే ఒకవేళ ఈ రోజు జరిగేటువంటి ఆ చర్చలు సఫలం కాకపోతే ఆ సమ్మె జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే ఆ పొన్నం ప్రభాకర్ గారు అలాగే సజ్జనార్ గారు దాన్ని బయట ప్రజలకు అండ్ ముఖ్యంగా ఆర్టీసీలో నడుపుతున్నటువంటి అద్దె బస్సులకు సంబంధించినటువంటి ఓనర్లతో ఆ మీటింగ్ కనుక సక్సెస్ అయితే తప్పకుండా ఆ సమ్మె ఉండబోదు. మరి దానికి సంబంధించిన విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీలో సమ్మె జరిగినా కూడా అది కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే ఆగుతాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడా కూడా ఆగవు. మరి గవర్నమెంట్ నడిపిస్తున్న బస్సులు కూడా నిత్యం నడుస్తూనే ఉంటాయి. దాని విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదని తెలియజేసి ఇక వార్త